అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లి నాగార్జునకి భారీ షాక్ ఇచ్చారట సమంత తండ్రి. సో నాగ చైతన్య పెళ్లి చేసుకోవటంలో తప్పులేదు, కానీ ఇలా అందరి ముందర నా కూతురిని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగలేదంటూ మండిపడుతున్నారట. ప్రస్తుతం సమంత ఒంటరిగా తన జీవితాన్ని సాగు చేసుకుంటూ వెళ్తుంది. అనారోగ్యంతో ఎంతో బాధపడుతుంది. కనీసం మీ కుటుంబం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా తన ఆరోగ్యం గురించి పరామర్శించలేదు, కనీసం మమ్మల్ని సంప్రదించలేదు. మీ కుటుంబంలో 3 ఏళ్లు ఉండి మీ కుటుంబ బాధ్యతలన్నీ భుజాన్ని మోసినటువంటి నా కూతురుని ఎవరూ లేని ఒక అనాథుగా మార్చేశారు. తను కేవలం మూగ జంతువులపై తన ప్రేమను చూపించుకునేంత మానసిక క్షోభని తను గురి చేశారు అంటూ ఇది ఎక్కడ న్యాయం అంటూ నిలదీశారట సమంత తండ్రి. సో తను మీరు చెప్పిన ప్రతి కండిషన్స్ని ఫాలో అయింది. చివరికి తన జీవితంలో నుంచి తీసేసిన సమయం వచ్చినప్పుడు కూడా సైలెంట్గా ఉంది. కానీ ఇప్పుడు మీరు మరో కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకొని సంతోషంగా మీ కొడుక్కి పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకోండి, కానీ సమంత జీవితాన్ని ప్రశ్నించే, తన జీవితాన్ని రూలింగ్ చేసే హక్కు మాత్రం ఎవరికీ లేదని భగవంతుడు చూస్తూనే ఉన్నాడంటూ ఎంతగానో ఎమోషనల్ అయిపోయారట సమంత తండ్రి. మొత్తానికి కలిసిపోతారేమో అనుకుంటే ఇక శాశ్వతంగా వాళ్ళిద్దరూ బంధం దూరం అయిపోయినట్టు తెలుస్తోంది. సో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంతకి సంబంధించిన వీడియోలు, పోస్టులు అన్నీ వైరల్ అవుతున్నాయి. విడాకులకి దారితీసిన పరిస్థితులకి తనకి ఎలాంటి సంబంధం లేదని ఆమె ప్రస్తావించడంపై ఆమె అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. చైతుతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభితకి సంబంధించిన వీడియోస్ సమంత అనుకూల మీడియా, సోషల్ మీడియా వర్గాలు అయితే షేర్ చేస్తుంది. సో అయితే సమంత విడాకులకి కారణం ఐటమ్ సాంగ్స్, ఆర్ట్ సీన్స్లో నటించడం అనకూడదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువగా ఇప్పుడు శోభిత ఎక్కువగా చేస్తుంది కాబట్టి. సో ప్రస్తుతం విడాకుల సమయంలో తనకు అండగా నిలిచిన స్నేహితులు, సన్నిహితులకి ఈ మ్యారేజ్ విషయంలో కూడా అండగా నిలుస్తున్నారట. ఆరోగ్య సమస్యల నుండి చక్కదిద్దుకున్న సమంత ప్రస్తుతం కెరియర్పై ఫోకస్ పెట్టింది. అయితే పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు అందరూ అడుగుతున్నారట. ఈ క్రమంలో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకుందా అంటే ఆమె అసలు పెళ్లి గురించే ఆలోచన లేదట. అదే విషయాన్ని నాగార్జున ఇంటికెళ్ళి మరీ చెప్పారట సమంత తండ్రి. నా కూతురు మీలా కాదని, ఖచ్చితంగా తను ఎప్పటికీ ప్రేమను, పెళ్లిని తన జోలికి వెళ్ళరిందని, దయచేసి తన కూతురు విషయంలో అయినా ఇక ఆలోచించి మీ విషయాలు పర్సనల్గా ఉంచుకోండి అంటూ సమంత తండ్రి నాగార్జునకి నేరుగా చెప్పినట్టు తెలుస్తోంది. అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్ళి నాగార్జునకి భారీ షాక్ ఇచ్చారట సమంత తండ్రి. సో నాగ చైతన్య పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఇలా అందరి ముందు నా కూతురుని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగలేదంటూ మండిపడుతున్నారట. ప్రస్తుతం సమంత ఒంటరిగా తన జీవితాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది. అనారోగ్యంతో ఎంతో బాధపడుతుంది.